ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే క్రిస్పీగా చేసుకోబోతున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందామండి. సన్నగా తరుక్కోవాలి. బెండకాయలు అయితే మరీ పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండకూడదు, మీడియంగా తరుక్కోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలా ఇవి కొంచెం వేగినాక కరివేపాకు వేసుకోవాలండి. అలాగే ఒక్క ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. బెండకాయలు ఇలా కట్ చేసి, ఉల్లిపాయలు బెండకాయలు ఒకేసారి వేసుకోవాలండి, అప్పుడే ఈవెన్గా వేగుతాయి. మొత్తం అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే చూడండి కొంచెం మగ్గిపోతుంది. నీరు వస్తుందేమో మూత పెట్టుకుంటే అనొద్దు. అలా మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది, బెండకాయ తొందరగా అయిపోతుంది. ఇక మూత పెట్టుకోకుండా మంచిగా వేయించుకోవాలి. పసుపు 1/2 టీ స్పూను, 1 స్పూను సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని అలా ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఒక 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. 2-3 నిమిషాలకు ఒకసారి కలిపి చూసుకుంటూ ఉండాలి, అడగంటకుండా ఉంటుంది. అలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. బెండకాయ అయితే చాలా బాగుంటుందండి. ఈ బెండకాయ అయితే చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకు కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, క్రిస్పీగా ఒకదానికి ఒకటి అంటుకోనట్లుగా చాలా బాగా వేగింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో పడుతుందండి బెండకాయ ఫ్రై. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకు కూడా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.